హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మంచి స్నాక్ ఐటెం చేస్తున్నాను అనమాట. ఏంటి, చాలా బాగుంటాయి కజ్జికాయలు, క్రిస్పీగా టేస్టీగా బలమైన ఆహారం. ఏమేమి వేస్తానో ఇందులో ఇంగ్రీడియంట్స్ చూడండి. నేను ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులో కొలతలు అనేది ఏమి ఉండదు, ఏదైనా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కానీ గోధుమ పిండి కలిపేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. అందులోకి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీరు ఎంత పిండి తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. కాస్త బెల్లం పొడి వేస్తున్నానండి. బెల్లం లేకుంటే మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇదిగోండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, జారుగా అవ్వకుండా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇలాగా ఒక తడి బట్ట కప్పి పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కప్పుతా నేను. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం లోపల స్టఫింగ్ కోసం నేను రాగి పిండి తీసుకున్నానండి. రాగులు విసిరాయిలో విసిరాను. ఈ రాగి పిండి నెయ్యిలో వేయించి పెట్టుకుంటాను. నెయ్యి ఉంది కదా. పల్లీలు వేపుకున్నాను, జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా బెల్లం. మనకి కాబట్టినంత బెల్లం వేసుకోవాలి, తీపికి సరిపడా బెల్లం. ఇవన్నీ పొడి తయారు చేసి పెట్టుకోవాలి లోపల స్టఫింగ్ చేసుకోవడానికి. బెల్లం పొడి, పల్లీలు, జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ వేసి కాస్త దంచుకున్నాం. దంచి పొడిలాగా, అంటే మెత్తని పైన పౌడర్ కాదు, కొంచెం రవ్వగా ఉండేటట్టు పౌడర్ దంచి పెట్టుకో. జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోని అవసరం లేదండి, పల్లీలు ఒకటి వేపితే సరిపోద్ది. ఇదిగోండి, నెయ్యిలో వేయించుకున్న రాగి పిండి కూడా వేసుకొని ఇందులోనే కలిపి ఒకసారి దంపుకుందాం. ఇలా కలిపితే భలే టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఈ విధంగా దంచాను కదా, తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ పిండి అంతా గోధుమ పిండి బాగా తడిపి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 అవర్ అయింది, బాగా నానింది. అవన్నీ ఇలా ముద్దల్లాగా చుట్టుకోవాలి ఫస్ట్, అప్పుడు త్వరగా పని అవుతుంది అనమాట. ఇలా తయారు చేసి పెట్టుకున్నాక కాస్త ఇట్లా పొడి పిండి అద్దుకొని చపాతీ మాదిరిగా రుద్దుకోవాలి. ఇది కజ్జికాయల పీట అంటారు, కజ్జికాయల చెక్క అని కూడా అంటారు, మౌల్డ్ అని కూడా అంటారండి. దీనికి కాస్త నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది ఇలా పెట్టేసి మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమం దీని నిండా పెట్టాలి. ఇలాగా పెట్టి మీకు అతుక్కోదు అని డౌట్ ఉంటే ఒక్క చుక్క వాటర్ ఇలాగా అంచులమ్మటి అంటే ఈజీగా అతుక్కుంటుంది. అసలు మామూలుగా అతుక్కుంటుంది, అట్లా డౌట్ ఉన్నప్పుడు ఇలా కూడా చేయొచ్చు. ఇట్లా అన్నమాట. ఇట్లా గట్టిగా నొక్కేస్తే కజ్జికాయలు బాగా వస్తాయి. చూడండి, డిజైన్ కూడా వచ్చింది. ఇలాగా కజ్జికాయలన్నీ రెడీ చేసుకోవాలి.
ఈ కజ్జికాయల పీట లేని వాళ్ళ కోసం ఇంకొక మోడల్ కూడా చూపిస్తున్నానండి. ఇలాగే సేమ్ పిండి మనం వేసుకొని ఇలాగ సైడ్కి కాస్త వాటర్ రాయాలన్నమాట. ఇలాగ నీళ్ళు రాసుకున్నాక ఇలా ఒత్తాలి సైడ్లు. పీట మీద ఉంచుకొని పీట సపోర్ట్ మీద ఇలా ఒత్తినాక ఇలాగ ఏలుతోని మడుచుకుంటూ ఈ మోడల్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇలాగన్నమాట. చూసారా, అలా కూడా చేసుకోవచ్చు. పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని బాండి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో వేసుకున్న రుద్ది పెట్టుకున్న కజ్జికాయలు ఇలాగ ఒక పక్కన కాలేక రెండో పక్కకి ఇలాగ మలపాలండి. ఇలా మలిపినప్పుడు మంచిగా రెండు వైపులు బాగా కాలుతాయి. దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఇవ్వండి, ఇలాగా ఎర్రగా వేగినాక తీసేసుకుంటాం కజ్జికాయలు. ఇలా కాలాలన్నమాట. మరి ఎక్కువగా మాడొద్దు, తక్కువగా కాలదు. మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే వేపుకోవాలండి కజ్జికాయలు. ఇవి చేయడమే ఆలస్యం కానీ కాలడం చాలా త్వరగా కాలిపోతాయి. తినడం ఇంకా ఫాస్ట్గా అవుతాయి. ఇక చూడండి, నేను కజ్జికాయలు చేశాను కదా, చేసే విధానం మీరు చూసారు కదా. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలాగే చేసి తిని చూసి టేస్ట్ చూసి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఎలా వచ్చినాయి అనేది. ఇప్పుడు నేను తిని చూసి చెప్తా. బా, ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయి. ఈ కజ్జికాయలు అయితే అద్భుతంగా ఉన్నాయండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్ అండి.